ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డు భూముల సంరక్షణ చట్టాన్ని వివరించేందుకు కలెక్టరేట్లోని సభాభవనంలో సమావేశం నిర్వహించారు. వివిధ మైనార్టీ సంఘాలకు చెందిన ముతపల్లిలతో పాటు इन्फॉर्मेशन एक्ट के अंदर भी अब तक नहीं दिए थे। बोला ये मुरादिया खबरस्तान है, ये मुरादिया खबरस्तान है, इसको खबरस्तान को दो की वही कैसा करते हैं दिया साहब। असल इन्फॉर्मेशन एक्ट के अंदर अब तक नहीं दे रहे आप लोग, आंसर नहीं आया। नहीं साहब आपको अब तक एक्सपीरियंस नहीं आया, ये नहीं दे रहे, आपको डिवाइड कर रहे हैं। मैं इसलिए आपकी बात कर रहा हूँ और एक मेरे घर के लिए बात कर रहा हूँ। मैं मुतवल्ली ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డు భూముల సంరక్షణ చట్టాన్ని వివరించేందుకు కలెక్టరేట్లోని సభాభవనంలో సమావేశం నిర్వహించారు. వివిధ మైనార్టీ సంఘాలకు చెందిన మత పెద్దలతో పాటుగా దర్గాల పరిరక్షణ కమిటీలతో రాష్ట్ర సీఈఓ మహమ్మద్ అలీ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనకు స్థానిక నేతలతో నిరసన ఎదురైంది. సమావేశానికి వచ్చిన కొంతమంది స్థానికంగా సిబ్బంది కొరతను తీర్చాలని సీఈఓను నిలదీశారు. రాష్ట్రంలో ఉన్న అనేక వక్ఫ్ బోర్డులకు సంబంధించినటువంటి స్థలాల సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, వాటిని పరిష్కరించేందుకు చట్టపరంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఎవరైనా భూములు ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు తమ శాఖ ఎప్పుడు ముందుంటుందన్నారు. ఈ కంప్యూటరైజేషన్ గురించి స్వాగతం పలికారు, మంచి పని చేస్తున్నారన్నారు. దానితో పాటు ఇక్కడ కొన్ని సమస్యల గురించి వాళ్ళు మాట్లాడారు. ప్రాపర్టీస్ చాలా అన్యాక్రాంతమైంది, మీ స్టాఫ్ చాలా తక్కువ ఉన్నారు, డిస్ట్రిక్ట్ ఒకళ్ళే ఉన్నారు, స్టాఫ్ని పెంచండి అని చెప్పేసి వాళ్ళు కోరటం జరిగింది. తప్పనిసరిగా అండి, ఇదివరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్స్పెక్టర్ ఆడిటర్ లేకపోతే మా చైర్మన్ గారి దృష్టిలోకి వస్తే వసీం గారిని వేయటం జరిగింది. ఒక మంచి డిస్ట్రిక్ట్ వక్ఫ్ ఆఫీసర్ని కూడా, డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ హిదాయతుల్లా గారిని కూడా వేయటం జరిగింది. వాళ్ళిద్దరూ ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ ప్రొటెక్షన్ చేయటానికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇంకా తమరు చెప్పినట్టు ఇంకా ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ని ప్రొటెక్ట్ చేస్తూ, ఇన్కమ్ జనరేట్ చేస్తూ మా స్టాఫ్ని పెంచుకునే ఉద్దేశం ఉంది. కాబట్టి ప్రతి జిల్లాని ప్రతి శనివారం నేను తిరుగుతున్నాను, ఉన్న ప్రాపర్టీస్ పొటెన్షియాలిటీ గురించి తెలుసుకుంటున్నాను, ఎంక్రోచ్మెంట్ గురించి తెలుసుకుంటున్నాను. ఎంక్రోచ్మెంట్ చేస్తే ఏం చేస్తున్నారని వక్ఫ్ బోర్డ్ అనేది ప్రధాన సమస్య ఇక్కడ. దాని గురించి నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఏ ప్రాపర్టీ ఎంక్రోచ్మెంట్ జరిగినా మేము ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోమండి, అశ్రద్ధగా ఉండము. ఇప్పటి వరకు మేము హైకోర్టులో 2000 కేసులు పోరాడుతున్నాము. పెద్ద పెద్ద అడ్వకేట్ని పెట్టి ట్రిబ్యునల్లో 500 కేసులు మేము పోరాడుతున్నామండి. ఇది వక్ఫ్ది, వాళ్ళు ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవటం తప్పు, ఈ విధంగా బిల్డింగ్ కట్టడం తప్పు, ఈ విధంగా మీరు బిల్డింగ్ కట్టుకుంటే మేము నోటీస్ ఇవ్వాలా. నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా మాకు ఇంకొక ఆప్షన్ యాక్ట్ ఏం కల్పించిందంటే, ఎవరైతే ఇల్లీగల్లీగా స్ట్రక్చర్ కట్టుకున్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు చట్టపరంగా చేయమని చెప్పేసి మాకు ఈ యాక్ట్ ఉద్దేశించిందండి. ఈ కంప్యూటరైజేషన్ గురించి స్వాగతం పలికారు, మంచి పని చేస్తున్నారన్నారు.